తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కడప జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై అధికారులు దృష్టి సారించారని జిల్లా పరిషత్ చైర్మన్ రామగోవిందరెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి అధ్యక్షతన ఉమ్మడి కడప జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను సభ్యులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులను నిలదీశారు. ఈ సమావేశంలో కలెక్టర్ శ్రీధర్, ఎమ్మెల్యే దాసరి సుధా, ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, రామచంద్రారెడ్డి, రామసుబ్బారెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 50 లక్షల రూపాయల పనిని 10 బిట్ల కింద చేసి ఇవ్వడం అనేది అది టెక్నికల్ గా మిస్టేక్. అది ఎస్సీపీఆర్ ఇమీడియట్ గా దాన్ని రెక్టిఫై చేసుకోవాలి అండ్ సెంటర్ రివైజ్ ప్రపోజల్ తర్వాత దాని ప్రొసీజర్ ఏదైతే ఉందో ప్రొసీజర్ ప్రకారం పెట్టండి. ఇది డిఎంఎఫ్ అయినా అంతే, జిల్లా పరిషత్ నిధులైనా అంతే, మున్సిపల్ నిధులైనా అంతే, ఏదైనా కూడా ప్రొసీజర్ ఏదైతే ఉందో ప్రొసీజర్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయిస్తాము. దానికి ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఏదైనా విలేజ్ లో, ఎందుకంటే మనం సాచురేషన్ పద్ధతిలో మనం ఈ బీటీ రోడ్ అంటే విలేజ్ కనెక్టింగ్ రోడ్స్ సాచురేషన్ బేసిస్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ తీసుకుని చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం దగ్గర 140 కిలోమీటర్లు బీటీ రోడ్లు అంటే విలేజ్ కనెక్టింగ్ రోడ్స్ ని టేకప్ చేయడం జరిగింది. అవి కూడా ఆల్మోస్ట్ చివరి దశలో ఉన్నాయి పూర్తి అవ్వడానికి. లక్కీగా మనకి ఎన్ఆర్ఈజిఎస్ లో ఏదైతే మనకి విలేజ్ కనెక్టింగ్ రోడ్స్ వచ్చినాయో అవన్నీ కూడా వాటిలో టేకప్ చేయడం జరిగింది. సో మన ఆబ్జెక్టివ్ ప్రతి గ్రామానికి కూడా రోడ్డు సౌకర్యం, ఆల్ వెదర్ రోడ్ సౌకర్యం కల్పించడం. దానికి ఇమీడియట్ గా నేను చర్యలు తీసుకుంటాను. అలాగే ఈ ప్రాసెస్ లో ఏ అధికారైనా కూడా తప్పు చేసినట్టయితే వారిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా సహకరించవలసిందని కోరుతున్నాను. ఏలూరులో ఇటీవల జరిగిన క్రౌన్ ఆఫ్ ఏలూరు 2026 కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ సాధించిన నేపథ్యంలో నిర్వాహకులు ప్రత్యేకంగా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏలూరు కీర్తి కిరీటాన్ని గెలుచుకున్న యువకులు ఒకే వేదికపై మెరిశారు. ఈ కార్యక్రమంలో విజేతలు తమ ఆనందాన్ని పంచుకోవడమే కాకుండా భవిష్యత్ లక్ష్యాలను వెల్లడించారు. క్రౌన్ ఆఫ్ ఏలూరు 2026 ఈవెంట్ ను ఘనంగా నిర్వహించిన దర్శకులు సతీష్ అడ్డాల, కో డైరెక్టర్ ప్రియా ఎండానా ఆధ్వర్యంలో జరిగిన ఈ సక్సెస్ మీట్ లో మిస్ ఏలూరు దివ్య ఆలపాటి, మిసెస్ ఏలూరు ఎం అపర్ణ, మిస్టర్ ఏలూరు వంశీ, రన్నరప్ ఆరుద్ర, టీన్ కేటగిరీ విజేత లియా మాధుర్, జూనియర్ మిస్టర్ ఏలూరు శ్రీనివాస్ తదితరులు ప్రధాన ఆకర్షణగా నిలిచి సందడి చేశారు. మిస్ ఏలూరుగా ఎంపికైన దివ్య ఆలపాటి మాట్లాడుతూ ఈ టైటిల్ గెలవడం తనపై బాధ్యతను పెంచిందని చెప్పారు. భవిష్యత్తులో మహిళా సాధికారత కోసం తన వంతు కృషి చేస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమం స్థానికంగా ఉన్న ప్రతిభను వెలికితీయడమే కాకుండా విజేతలకు ఒక సరికొత్త గుర్తింపును తీసుకొచ్చిందని నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. క్రౌన్ ఆఫ్ ఏలూరు అనే ఈ షో ఎంత సక్సెస్ఫుల్గా అవుద్దని నేను కనీసం ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఎందుకంటే మెట్రోపాలిటన్ సిటీస్కి పరిమితమైన ఈ ఫ్యాషన్ షోల్ని ఒక టౌన్ ఏరియాకి తీసుకొచ్చి ఇంత గ్రాండ్గా చేయడం అనేది ఆసామాషి కాదు. ఇది చేసామంటే ఏదో నాకేదో ఎక్స్పీరియన్స్ ఉందానో, నేనేదో సినిమాలు చేస్తున్నానో, నేనేదో సీనియర్ డైరెక్టర్ అని కాదు. ఇక్కడ ఒక షో జరగడానికి చాలామంది చాలా రకాలుగా హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు, ఇండైరెక్ట్గా ఉంటారు, డైరెక్ట్గా ఉంటారు. బట్ ఒక ఇల్లు కట్టాలంటే పిల్లర్స్ ఎంత ముఖ్యమో ఈ షో చేయడానికి కూడా మా టీం మెంబర్స్ కూడా ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంతే ముఖ్యం. ఈ టీం మెంబర్స్ లేకపోతే ఈ షో ఇంత బాగా జరిగేది కాదు. ఫోటోగ్రఫీ పరంగా దీపు ఎంత బాగా కష్టపడ్డాడో, కోఆర్డినేటర్ పరంగా మన బిందు ఎంత కష్టపడిందో ఈమె, నెక్స్ట్ ప్రియాంక అండ్ జ్యోతి, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక్కొక్క పిల్లర్లాగా నిలబడ్డారండి ఈ షోకి. ఇప్పుడు చెప్పాను కదండి, ఒక ఇల్లు కట్టాలంటే పిల్లర్స్ అంత ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మాకు లోకల్గా మీడియా పార్ట్నర్గా నవీన్ అనే కుర్రాడు యాంకరింగ్ చేశాడు, డ్యాన్స్ చేశాడు, కోఆర్డినేట్ చేశాడు. అంటే ఆల్ ఇన్ వన్ అనమాట మనోడు. ఎంతమంది కష్టపడితేనే ఈరోజు ఈ సక్సెస్ని ఇంత గ్రాండ్గా చేసుకోగలుగుతున్నాం. వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. వీళ్ళందరూ సపోర్ట్ లేకపోతే ఇంతవరకు జరిగేది కాదు. 150 మంది కంటెస్టెంట్స్లో ఒక్కొక్క కేటగిరీలో ముగ్గురు విన్నర్లు అవ్వడం అనేది జరిగింది. ఆ విన్నర్లు కూడా నెక్స్ట్ స్టేజ్కి ఇండియన్ మోడల్ హంట్ అనేది దానికి ప్రమోట్ చేసి పంపిస్తున్నాము. నెక్స్ట్ మిస్టర్ ఆంధ్రాకి పంపిస్తాము, నెక్స్ట్ మిస్ ఇండియాకి పంపిస్తున్నాము, మిస్టర్ ఇండియాకి పంపిస్తున్నాము. ఈ బాధ్యత అంతా కూడా కంప్లీట్గా మేమే తీసుకునే వాళ్ళు నెక్స్ట్ వాళ్ళకి వచ్చే ఆపర్చునిటీస్ అన్నీ కూడా మా వైపు నుంచి మేము ఇస్తామని హామీ ఇస్తున్నాము. ఇలాంటి షోస్ మేము ఇంకా చేయాలంటే ఇలాంటి టీమ్ సపోర్ట్ ఉంటేనే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టీం అందరికీ నేను కంగ్రాచులేషన్స్ చెప్తూ చాలా సపోర్ట్ చేశారు, వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను. ముఖ్యంగా ప్రియాంక అనే అమ్మాయి లేకపోతే ఈరోజు ఈ షో లేదు. ఆ అమ్మాయి నేను ఏలూరులో, మీరు సిటీలో అసలే కాదు, మేము ఏలూరులో కూడా చేయొచ్చు. మాది టౌను, మా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఒక ఆపర్చునిటీ మా ఊరు వచ్చే చేయాలి. హైదరాబాదు, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం అంటున్నారు, మా ఏలూరులో ఎందుకు చేయకూడదని ఒక తపంతో మొదలుపెట్టింది.
తన ఫస్ట్ స్టెప్ వేయడం వల్ల ఈరోజు ఎంతమంది నడుచుకుంటూ వచ్చి ఆమెతో చేయి కలిపి ఎంతమంది సపోర్ట్ చేసి ఈ ఈవెంట్ చేయడం అనేది జరిగింది. ఈ సక్సెస్ కారణం నా టీమ్ మెంబర్స్ అండ్ మీడియా సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంక ఇలాంటి షోస్ మేము ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మీ సపోర్ట్తో. సో మీరు అందరు చూసినట్టు క్రౌన్ ఆఫ్ ఏలూరు అయితే గ్రాండ్ సక్సెస్ అయితే అయిపోయింది ఇప్పుడు. సో మీరు చూస్తున్నారు కదా, ఎంతోమంది విన్నర్స్ మోడల్స్ అయితే మన షో నుంచి పుట్టుకొచ్చారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వరకు చాలా తక్కువ మంది మోడల్స్ మన ఏలూరులో ఉన్నారు. ఇప్పుడైతే నంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఈ క్రౌన్ ఆఫ్ ఏలూరు వల్ల స్పెసిఫిక్గా చాలా మంది అయితే క్రియేట్ అయ్యారు. దానికి కారణం నేను, సతీష్ సార్ ఒక షో స్టార్ట్ చేశాము. దాంతోపాటు మాకు నవీన్ గారు అయితే నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఏంటంటే నేను ఒకసారి షో చేద్దామా వద్దా అని నేను చాలాసార్లు ఆలోచించాను. కానీ నవీన్ గారు అన్నారు, లేదు మనం చేయాలి, ఖచ్చితంగా చేద్దాము అని అంటే ఈరోజు ఈ షో అనేది స్టార్ట్ అయింది. సో సతీష్ సార్ సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా మా టీం అయితే ఉండడం చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు నా ఫ్రెండ్ ప్రియాంక అండ్ జ్యోతి నాతో పాటు కలిసి మనం చేద్దాం ప్రియా, యువర్ మై ఫ్రెండ్ అండ్ మనం చేద్దామని చెప్పి వాళ్ళు ముందుకు రావడం. దాంతోపాటు ఆడిషన్స్ రోజు బిందు అండ్ దీపు గారు ఎంతో ఫేమస్ ఫోటోగ్రఫీ అయిన మన ఏలూరులో ఆయన కింద చాలామంది వర్క్ చేస్తున్నారు. స్టిల్ మన ఏలూరులో అన్ని బెస్ట్ ఇస్తున్నాం, వై నాట్ ఫోటోగ్రఫీ అని అంటే హీ కేమ్ అంటే డెఫినెట్గా మనం సపోర్ట్ ఇద్దామని చెప్పి ఆడిషన్స్ నుంచి గ్రాండ్ ఫినాలే వరకు హోల్ టీమ్ ఒక 10 మెంబర్స్తో మనకైతే కెమెరామ్యాన్స్ అయితే ఏ లోటు లేకుండా అయితే చాలా సపోర్ట్ ఇచ్చారు. అండ్ మనకు టీం అయితే ఎవ్రీ డే పోలీస్ స్టేషన్స్ వర్కింగ్స్ అని అండ్ పర్మిషన్స్ అని చెప్పి పొలిటీషియన్స్ పర్మిషన్స్ అని చెప్పి ఎవ్రీ డే చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. అండ్ స్టార్ట్ నుంచి ఎండ్ గ్రాండ్ ఫినాలే వరకు మేమైతే హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నాం మీరు మీకు చూసినట్టు. ఎందుకంటే ఎక్కడ ఫ్లాప్ అవ్వకూడదు. అండ్ మనకి ఓపెన్ గ్రౌండ్లో చేస్తున్నాము, చాలా కాంప్లెక్సిటీస్ ఉంటాయి. ఎందుకంటే 10:30 వరకు మనకు పోలీస్ పర్మిషన్స్ ఇచ్చారు అని చెప్పి చాలా అంటే చాలా టెన్షన్తో మేము చేసాం. దాంతోపాటు రెయిన్ కూడా మాకు ఆ రోజు. బట్ స్టిల్ ఇన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఈ షో గ్రాండ్ సక్సెస్ అయితే అయిపోయింది. రియల్లీ గ్రేట్ఫుల్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ క్రౌన్ ఆఫ్ ఏలూరు షో. మొన్న జరిగిన క్రౌన్ ఆఫ్ ఏలూరులో మిస్ కేటగిరీలో విన్నర్గా గెలిచాను. నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ షో కండక్ట్ చేసిన సతీష్ అడ్డాల సార్కి, ప్రియా మ్యామ్కి థ్యాంక్ యూ. అండ్ నా పేరెంట్స్కి, నా ఫ్రెండ్స్కి, ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అలాగే మోడలింగ్లో ఇది నా ఫస్ట్ స్టెప్ అండ్ నాకు ఇది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ కింద నేను ఫీల్ అవుతున్నాను. అలాగే ఈ మోడలింగ్ ఫీల్డ్లో నేను ఇంకా గ్రో అవ్వాలి, ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటున్నాను. అండ్ అలాగే ఉమెన్ అందరూ వాళ్ళ మీద ఒక నమ్మకంతో ఏదైనా సాధించగలరు. సో నేను ఈ క్రౌన్ అనేది, టైటిల్ అనేది దీన్ని ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి అందరికీ ఒక ఇన్స్పిరేషన్ కింద ఉండాలి అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఈ మీడియా అందరికీ ధన్యవాదాలు. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతటి పేరు ప్రఖ్యాతలున్నాయో అందుకు మేరే నిదర్శనమని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పేర్కొన్నారు. విశాఖ సాగర తీరంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన విదేశీ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతర్జాతీయ విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ వసుదైక కుటుంబానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రత్యేకగా నిలుస్తోందని అన్నారు. విద్యారంగంలో ఏయూ ఒక విలువైన రత్నంగా విరాజిల్లుతోందని అన్నారు. ఐక్యత, వైవిధ్యతలే మన బలమని పేర్కొన్నారు. Which is considered one of the top universities not only in India but across the world. I can see the presence of students from almost 57 countries, which is like huge, isn't it?
You're not listening to me. Okay, good. I'm glad. That's how it should be. So I was told there are 57 countries students are studying in this university. That itself proves that this university provides one of the top class education to all students. And I also appreciate students from Afghanistan, Nepal, Sri Lanka, Bangladesh, Japan, Myanmar, Cambodia and Yemen. And I was told you are all planning to have a nice, beautiful cultural evening. We are also looking forward to it. And also African nations like Kenya, Namibia, Botswana, Ghana, Ethiopia, Tanzania, Sudan, Morocco, Mozambique, Mauritius, Angola, Lesotho, Zambia, Comoros, Djibouti. In case I'm mispronouncing your country name, my sincere apologies. Madagascar, Ashwatni, showcasing the vibrant traditions and rhythms of African continent. We are looking forward to it. I also appreciate the participation of students from Sierra Leone and combined cultural representation from Ivory Coast and Burkina Faso further enrich this global cultural mosaic. This cultural festival is not merely a showcase of dance, music and art. It's a powerful platform that celebrates diversity, promotes intercultural dialogue, and strengthens the bonds of friendship among nations. That's what we sincerely hope for. It reflects the true essence of unity in diversity, which Vice Chancellor was saying that Vashaka Kutumpakam, where differences are celebrated and shared, human values are embraced. In an increasingly interconnected world, such initiatives play a vital role in nurturing global citizenship, mutual respect and cultural harmony. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ 3 రాజధానుల పేరుతో అమరావతిని వ్యతిరేకించిందన్న మంత్రి నారాయణ. ఇన్నేళ్లకు రాజధాని అమరావతిని చట్టబద్ధం చేసుకునే అవకాశం దక్కిందని వ్యాఖ్య. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్న మంత్రి నిమ్మల. మండవ ఫౌండేషన్ సహకారంతో లంకల కోడేరు శివదేవుని చిక్కాల హైస్కూళ్ల విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ. బాపట్ల రేపల్లె జాతీయ రహదారిపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆరా. ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. విశాఖ ఏయూ కన్వెన్షన్ సెంటర్లో అలరించిన విదేశీ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు. వసుదైక కుటుంబానికి ఏయూ ప్రతీకగా నిలుస్తుందన్న అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.